ఈ రోజు చూసినట్లయితే శ్రీ చైతన్య పైన వెలిసినటువంటి ఈ యొక్క అక్రమ షెడ్డు నిర్మాణం, దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ఏసీబీ సురేంద్ర గారి ముఖ్య పాత్ర ఉందని చెప్తున్నారు స్థానికులు. ఎందుకంటే ఈ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో సురేందర్ గారికి మంచి మిత్రుడు అని చెప్పేసి చెప్తున్నారు. మరి మిత్రుడైతే ఇలాంటి షెడ్ల నిర్మాణాలకు ఎలా సహకరిస్తున్నారు అంటే మున్సిపల్ అధికారుల దగ్గర నుండి సహకరిస్తున్నారా, మరి ప్రభుత్వాన్ని గండి కొడుతున్నట్లు కాదా? మరి పేద ప్రజలు ఎక్కడైనా చిన్న షెడ్డు నిర్మించుకున్నా, చిన్న ఇల్లు నిర్మించుకున్నా ఎంబడి నోటీస్ ఇచ్చి డిమాలిషన్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాటి పనికి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? వేచి చూడాల్సిందే. కుత్బుల్లాపూర్ సర్కిల్లో చూసినట్లయితే అక్రమ షెడ్ల నిర్మాణాలు రోజు రోజు పెరిగిపోతూనే ఉన్నాయి. అయినా పట్టించుకొని మున్సిపల్ అధికారులు, మరి ఇలాంటి మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు కాదా? మరి ఎలాంటి పరిమితులు లేకుండా ఇలాంటి అక్రమ షెడ్ల నిర్మాణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఒకటే కాదు, అనేకం నేను చూపిస్తాను. ఇక ముందు కూడా నేను చూపిస్తాను, ఇంకా కొన్ని షెడ్లు కూడా వివరాలు కూడా వివరిస్తాను. అందులో ఒకటి ఇక్కడ చూసినట్లయితే ఆలు చిప్స్ స్నాక్స్ తయారయ్యే ఈ యొక్క కంపెనీకి లిఫ్ట్ కానీ ఈ షెడ్డు కానీ పర్మిషన్లు లేవు. అయినా నిర్మించడానికి మున్సిపల్ అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామంటూ తెలుపుకుంటున్నారు. డీసీ కమిషనర్ నరసింహ గారికి తెలిస్తే చెప్తే ఏమంటున్నారంటే కమిషనర్ ఏసీబీ గారికి అడగండి, ఏసీబీకి అడిగితే ఏమంటున్నారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి అడగండి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి అడిగితే ఏమంటారు డీసీ గారు ప్లస్ ఏసీబీ గారు వాళ్ళకే తెలుసు, ఇది నేను కొత్తగా వచ్చాను నాకు తెలియదని చెప్తున్నారు. మరి ఇలాంటి వాటిపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దీనికి గల ముఖ్య కారణాలు ఏమిటి? వీళ్ళకి ఏమైనా ముడుపులు అందాయా? మరి ముడుపులు అందకపోతే వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీనిపైన వెంబడే ఉన్నత అధికారులకు ఎవరైతే జోనల్ కమిషనర్ కూడా కావచ్చు, అలాగే హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కూడా కావచ్చు, వీళ్ళకి ఇమ్మీడియట్లీ తెలిసేటట్టుగా మనం చేసే ప్రయత్నం చేద్దాం. వి5 న్యూస్, హైదరాబాద్. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది మరొక షెడ్డు. నోటీసులు ఇచ్చాం, డిమాలిషన్ చేస్తాం, ఇదే మున్సిపల్ అధికారుల మాట. కానీ టైం కాలాపన చేస్తూనే ఇలాంటి షెడ్లకు ముడుపులు అందితే ఏదైనా లీగల్, ముడుపులు అందకపోతే ఇల్లీగల్ అనే వాదనతోటే నడుస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు. లేకపోతే ఎందుకు ఇలాంటి షెడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి? మరి ఎందుకు ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవడం లేదు? మరి స్థానికులు మాత్రము ఆశ్చర్యపోతున్నారు. పేద ప్రజలకే కూలుస్తారా, మరి ఉన్న వాళ్ళకు కూల్చరా? ఇది ఎక్కడ న్యాయం అంటున్నారు స్థానికులు.